మహాగణుడైన యేసుక్రీస్తు వారి యొక్క అత్యున్నత ఘన శ్రేష్ఠ నామంలో మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ పూట ధ్యానము కొరకు సామెతల గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుందాం. నా బుద్ధికి మించినవి 3 కలవు, నేను గ్రహింపలేనివి 4 కలవు. అవేమనగా అంతరిక్షమున పక్షిరాజు జాడ, బండ మీద సర్పము జాడ, నడి సముద్రమున ఓడ నడుచు జాడ, కన్యకతో పురుషుని జాడ. గనుడవగు తండ్రి, ఈ మాట నామ కొరకు మీరు ఆశీర్వదించి దీవించి నీ మాట ద్వారా కట్టబడుతూ ఆ మాట ద్వారా మమ్ములను మేము సిద్ధపరచుకొనుచు నీకు యోగ్యమైన అంగీకార యోగ్యమైన స్థితి స్థాయిలోనికి మేము చేరి ఆ నిత్య సియోనులో వివాహముకు అలంకరింపబడిన వధువు వలె సిద్ధపడుటకు కృపను కలుగు చేసి మహిమ మీరు పొందమని కోరుకుంటూ యేసు గణనామం అడుగుతున్నాము తండ్రి. ఆగూరు పలుకుతూ ఉన్న మాటలు. ఈ సామెతల గ్రంథం 30వ అధ్యాయం అంతా కూడా ఆగూరు మాటలు కనబడుతూ ఉంటాయి. దానిలో 18వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ 18వ వచనము చెప్పబడుతున్న మాట, నా బుద్ధికి మించినవి 3 కలవు, నేను గ్రహించలేనివి 4 కనబడుతూ ఉన్నాయి. అది దానిలో మొట్టమొదటిగా ఆయన చెబుతున్న మాట, అంతరిక్షములో పక్షిరాజు యొక్క జాడ నాకు గ్రహించలేనిదిగా కనబడుతూ ఉంది. అంటే నా బుద్ధికి మించినదిగా, నా తెలివికి మించినదిగా, నా సామర్థ్యమునకు మించినదిగా, ఇదేదో నేను అర్థం చేసుకోలేనిదిగా నాకు కనబడుతూ ఉంది అని జ్ఞానిగా ఎంచబడిన వాడు, ఆగూరు అన్న పదమునకు జ్ఞానమును అర్జించువాడు లేక సంపాదించువాడు అని అర్థం. జ్ఞానవంతుడైన వాడు, బుద్ధి కలిగిన వాడు, మన మేధస్సు కంటే అధికమైన తెలివితేటలు కలిగిన వాడే చెబుతున్న మాట, నేను గ్రహించలేకపోతున్నాను ఈ విషయమును. కొన్ని విషయాలు దైవలేఖనములో ప్రస్ఫుటముగా ఆత్మీయతను బలపరుచుకొనడానికి లేక ఆధ్యాత్మిక జీవితములో మరింత బలమును చేకూర్చుకోవడానికి మన కొరకు సిద్ధపరచబడినవై, మన కొరకు పొందిపరచబడినవై ఉన్నాయి. కొన్ని మన యొక్క మానవ మేధస్సుతో ఆలోచిస్తే అర్థమయ్యేవి కాదు, కానీ దేవుడు దాన్నే మనకు తెలియచేయగలిగిన వాడు, తెలియచేయవలసిన వాడు అయి ఉన్నారు. అసలు ఆకాశములో పక్షిరాజు యొక్క జాడ ఎందుకు కనబడదు? అన్ని పక్షులు ఎగురుతున్నట్లుగా, అన్ని పక్షులు ఉన్నట్లుగా అంతరిక్షంలో పక్షిరాజు ఎందుకు కనపడదు అన్న ఆలోచన, అన్న విషయాన్ని మనం చాలాసార్లు పట్టించుకోకుండా వదిలేసే వరమైపోతూ ఉంటాం. కొంతమంది అయితే పక్షిరాజును గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు, పక్షిరాజు తన జీవితం అంతలో ఒక సమయానికి కేటాయించుకుని ఆ సమయానికి ఎవరికి కనపడకోకుండా మరుగైపోతుంది. ఆ సమయంలోనే తన బలాన్ని నూతన పరుచుకుంటుంది అని చెప్తారు. కానీ సైంటిఫిక్గా ఒక మాట ఏం చెప్తున్నారనంటే, ఇది ఏదో ఒక్కసారి జరిగే విషయం కాదు. పక్షిరాజు ఏదో కావాలని పనిగట్టుకుని వెళ్ళి కూర్చొని చేయదు, కానీ దినదినము దీన్ని అవలంబిస్తుంది అన్న ప్రూఫ్ వారు ఇస్తున్నారు. దాన్నే మల్చింగ్ అనే ప్రాసెస్ ఒకటి చెబుతారు. ఎందుకు అని అంటే
ఇది పక్షిరాజు నిరంతరము కూడా, నిత్యము కూడా జరిగే ఒక ప్రక్రియ కింద దీన్ని వర్ణిస్తూ ఉంటారు. ఏదో ఒక్కసారిగా దాని యవ్వనము, దాని యొక్క బలము క్రొత్తదవదట. దినదినము దాని బలమునది కొత్త చేసుకుంటూనే ఉంటుందట. దినదినము కొత్త చేసుకోవాలని అంటే దినదినము అది ఎవరికి కనపడకోకుండా తనంతట తాను బలమును పొందించుకొనవలసిన, బలము పొందుకోవడానికి సిద్ధపడే స్థానమునకు వెళ్ళవలసింది ఉంది. కాబట్టే అన్నీ కనిపించిన రీతిగా పక్షిరాజు మనకి కనపడదు. మీరు కావాలంటే చూడండి, ఆత్మీయతను, ఆత్మీయ బలమును పొందుకునే వ్యక్తి, నిరంతరము ఆత్మీయతలో బలము పొందుకునే వ్యక్తి అన్ని చోట్ల కనపడ్డు, అన్నిటిలోనూ కనపడ్డు. కొంతమంది చూడండి, విశ్వాసుల్లోనే లేక సేవకుల్లోనే కొంతమంది అన్నిటిలోనూ ఉంటారు. సంఘంలోనూ ఉంటారు, సమాజంలోనూ ఉంటారు, యాజకీయంలో ఉంటారు, రాజకీయంలో ఉంటారు, ఉపవాసంలో ఉంటారు, ఉత్సవాలలో ఉంటారు. ఏమిట్రా అంటే సమానత్వం అని అంటారు. సమానత్వం కాదు, చత్తుబండలు కాదు. వీరి అసమర్థత, వీరు దేవుని యొద్ద వారిని బలపరుచుకునే పనిలో కాక భౌతికముగా ప్రతిభను పొందుకోవడానికి, భౌతికముగా మేలులను పొందుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు తప్ప అవి వేరేదేమీ కాదు. నేను అంటాను, ఒక ఆత్మీయుడికి ఆచారాలతో ఏం పని ఉంటుంది? ఒక విశ్వాసికి అవిశ్వాస యొక్క సంబంధితమైన కార్యక్రమాలతో ఏ సాంగత్యం ఉంటుంది? ఇదేదో సమానత్వము అని చెప్పుకోవడం కాదు, నీ ఆత్మీయ అసమర్థత అన్న విషయాన్ని గ్రహించాలి. వేరుగా బతకవలసిన వాడు వేరుగా ఉండవలసిన స్వభావంలోనే ఉండాలి తప్ప కలిసిపోయి కాదు కదా బ్రతకాల్సింది. వేరై ఉండవలసిన వాడు వేరుగానే ఉండాలి. ఆ వేరుగా ఉన్నప్పుడు వాని జాడ అన్నిటిలో కనపడదు, వాని జాడ ప్రతి చోట కనపడదు. నువ్వు ప్రతి చోట జాడను చూపిస్తూ ఉన్నప్పుడు నేను అంటాను, ఇంకా నా దేవుడు నీలో పెట్టిన ఔన్నత్యం ఎక్కడ కనబడుతుంది? ఆలోచించాలి కదా. యోబు గ్రంథము 39వ అధ్యాయము 27వ వచనము మొదలుకొని 30వ వచనం వరకు చదువుదాం. పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి ఆకాశ వీధికెక్కున తన గూడు ఎత్తైన చోటను కట్టుకొనున. దేవునికి స్తోత్రం. ఈ 3 మాటలు ఈరోజు నేను మీ ముందు పెడతాను, జాగ్రత్తగా గమనించండి. మొదటి మాట చదువమ్మా. పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి. చూడండి ఒక్కసారి, దాని యొక్క గమన స్థానం ఏమిటో దానికి తెలుసు. గమనము అని అంటే నిత్యము ప్రయాణము చేసే ప్రదేశము లేక ప్రయాణించే మార్గము అని అర్థం. పక్షిరాజు ఎక్కడ తిరుగుతూ ఉండాలి? నేల మీద, ఇళ్లల్లోనా? చెప్పరేంటండి? ఎక్కడ తిరగాలి పక్షిరాజు? ఆకాశ మండలములో ఉచ్చ స్థాయిలో అది కనబడాలి. ఎక్కడో సాధారణంగా అన్ని పక్షులు తిరిగే స్థానంలో అది ఉండకూడదు. దానికి దేవుడు నియమించిన, నిర్ణయించిన ఆల్టిట్యూడ్ అనేది ఒకటి ఉంది, స్థాయి అనేది ఒకటి ఉంది. ఆ దేవుని ఆజ్ఞకు లోబడి అది ఆ స్థాయిని మేరకోకుండా ప్రవర్తిస్తుంది.
దానికి దిగువగా ఏమాత్రం ఉండదు, కానీ ఆ స్థాయిలోనే అది ఎగిరేదై ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఫ్లైట్స్కి ఆల్టిట్యూడ్ అనేది ఒకటి నిర్ణయిస్తారు. వారు ఆ హైట్లో తప్ప ఇంకో హైట్లో వాళ్ళు వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళకూడదు అని అంటే, పలానా నెంబర్ ఉన్న ఫ్లైట్ ఈ హైట్లో వెళ్ళాలి అని నిర్ణయిస్తారు. కాదు, నీ మాట నేను ఎందుకు వినాలరా, నా ఇష్టం వచ్చినట్టు నేను తోలుతానరా అంటే, ఆ నమ్ముకున్న 260 మందో 200 మందో 180 మందో ఎంతోమంది పాపం లోపల ఉంటారు. నేను ఎందుకు వినాలి, నేను ఎన్నో నువ్వే 12,000 అడుగులో చెప్పావు కాబట్టి నేను 11,000 అడుగులో తోలుతాను అన్నాడు అనుకో, ఈరోజు ఆపోజిట్ నుంచి ఇంకో ఫ్లైట్ అవుతుంది, రెండు కలిపి క్లాష్ అవుతాయి. ఇదేంటి ఎట్లా జరిగింది అని అంటే, వాళ్ళు ఇచ్చిన రూల్ అది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వాళ్ళు ఇచ్చిన రూల్ అది. ఎందుకని రూల్ ఇచ్చారు అని అంటే, ఆ స్థాయికి దిగువన ఒక ఫ్లైట్ ఉంటుంది, నీ స్థాయికి ఎగువన ఒక ఫ్లైట్ ఉంటుంది. అటు ప్రయాణం అవి కూడా నిత్యం ప్రయాణం చేస్తూనే ఉంటాయి. ఇదేమి మన కాకినాడ అదేదో బులుగు రంగు బస్సు ఒకటి తిరిగి, శంఖవరం బస్సు తిరుగుద్ది కదండి. ఏ బస్సు? శరభవరమా? అబ్బో, మా సూపరింటెండెంట్ గారికి బాగా తెలుసు, దేవునికి స్తోత్రం. శరభవరం బస్సు. ఇటు ఒక బస్సు వెళ్తుంటే ఇంకో బస్సు ఏం చేస్తుంది, అటు నుంచి ఇటు వస్తుంది. ఈ రెండు మధ్యలో కలుగుతాయి. రోడ్డుకి అటుపక్క ఒకటి ఇటుపక్క ఒకటి వెళ్తుంది కాబట్టి సరిపోయినాయి. అదే గనక ఒకటే బస్సు పట్టే ఖాళీ ఉంటే పరిస్థితి ఏంటి, నేరుగా రెండు. అట్లాగే ఆకాశంలో కూడా ఆ ఊరు నుంచి వచ్చేది ఈ ఊరు నుంచి వచ్చేదానికి పాయింట్లు క్లియర్ చేసినప్పుడు రెండింటి మార్గాలు ఒకటే పక్కన ఉంటాయి, కానీ ఎత్తులు మాత్రమే వేరువేరుగా పెడతారు. కాదు, నేను ఈ స్థాయిలో ఎందుకు వెళ్ళాలి, నేను పైకి వెళ్తానని వీడన్నా, కాదు నేను కిందకి వెళ్తానని వీడన్నా, ఇద్దరు ఏం చేస్తున్నారు, వారిని వారు రిస్క్ పెట్టుకుంటున్నా. వారి మూలమున, వారి వెనక లేకుంటే వారి మీద ఆధారపడి ఉన్న విస్తారమైన జనాన్ని వారు ఏం చేస్తున్నారు, అపాయం పాలు చేస్తున్నారు. పక్షిరాజు ఉండవలసిన స్థాయిని దేవుడు నిర్ణయించాడు. అది దేవుని ఆజ్ఞకు లోబడి అక్కడే ఉంటుంది తప్ప ఎన్నడూ ఎప్పుడు కిందను చూసేది కాదు. కాసేపు మీరున్నారు కదా, మీ ఇంటికి వచ్చి వెళ్దాం, మీ ఇంటి మీద కాసేపు కూర్చుందాం అని కనపడదు. రెండు, ఇంకొక మాట చెప్తాను, అది కకృతి పడేది అసలు కాదు. కకృతి పడేది కాదు. కాకుంది అక్కడే కూర్చుంటుంది, చెమిచాతో సహా దానికి కకృతే. కానీ పక్షిరాజు లేదు. ఆకాశములో అది ఎగురుతున్న స్థానములో నుండి దాని ఆహారం ఏంటో దానికి స్పష్టమైన గ్రహింపు కలిగి బ్రతుకుద్ది. దేవునికి స్తోత్రం. ఒక మాట చెప్పిన, దేవుని ఆజ్ఞకు లోబడిన వాడై ఎవడై ఉంటాడో వాడి జీవితము నిశ్చయముగా స్పష్టత కలిగినదయ్యుండును గాక. గట్టిగా చెప్పాలి. నువ్వు దేవుని మాటకు లోబడకపోతే, దేవుని మాట నీ బ్రతుకులో లేకపోతే, నీ బ్రతుకు స్పష్టత లేని బ్రతుకైపోతుంది. ఒక క్లారిటీ నీకు ఉండదు. నీ ప్రయత్నానికి ఒక క్లారిటీ ఉండదు. నీ మనుగడకు ఒక క్లారిటీ ఉండదు. నీ జీవితానికి ఒక క్లారిటీ ఉండదు. నువ్వు జరిగించే దానికి ఒక క్లారిటీ ఉండదు. నీ ఆర్జితానికి ఒక క్లారిటీ ఉండదు. ఏ క్లారిటీ లేని జీవితాన్ని జీవిస్తావు. అదే నా దేవుని ఆజ్ఞకు నువ్వు లోబడుతూ ఉంటే నీ జీవితం ఎటువైపు సాగుతుందో, నీ జీవితంలో ఏం జరుగుతుందో, నీకు ఏమి జరగవలసిందయ్యుందో, ఎలా జరగవలసిందయ్యుందో, నా దేవుడు ఈ కార్యాన్ని ఎలా చేస్తాడో అనే ఒక నిర్దిష్టమైన స్పష్టత కలిగిన బ్రతుకుగా నీ బ్రతుకును నా దేవుడు చేయును కాక. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహామును దేవుడు పిలిచాడు, స్పష్టముగా తెలియచేస్తూ ఉన్నాడు. అతడు ఎరుగని దేశమునకు అతనిని నడిపిస్తానని దేవుడు పిలిచాడు. ఎవరు తనను పిలిచారో తెలియదు, ఎక్కడికి పంపిస్తున్నాడో తెలియదు. కానీ అబ్రహాము వాటినేటిని పట్టించుకోలేదు. కానీ పిలిచిన వాడు తనని నడిపిస్తాడు అని నమ్మాడు. ఆ స్పష్టత అతనిలో ఉంది గనక అతని ద్వారా అనేక మందిని దీవించే వంశమును దేవుడు ఏర్పాటు చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక.
ఒక స్పష్టత లేనివాడు కాదు నేను ప్రకటించుచున్న దేవుడు. ఒక స్పష్టత ఇవ్వని దేవుడు కాదు నేను ప్రకటించుచున్న దేవుడు. ఆయన ఒక కార్యము ప్రారంభించాడు అని అంటే, ఆయన యొద్దకు ఒక వ్యక్తి చేరి వచ్చాడు అని అంటే, ఆయన మాటకు ఒక వ్యక్తి లోబడుతున్నాడు అని అంటే, ఆ వ్యక్తి జీవితాన్ని నా దేవుడు క్లియర్గా ఐడెంటిఫై చేయగలిగిన రీతిలో నా దేవుడు నియమించిన వాడై ఉన్నాడు, నిర్ణయించిన వాడై ఉన్నాడు, కొనసాగించేవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మాకు క్లారిటీ లేదండి అంటే, నువ్వు ప్రార్థనే చేస్తున్నావా? మా ఊర్లో పప్పుండలు అంటాం, శనగుండలు. ఎందుకంటే శనగుండలకి నోరాడాలి, ప్రార్థనకి నోరాడాలి. వీళ్ళు ప్రార్థన చేసే బ్యాచ్ కాదు, పప్పుండలు తినే బ్యాచ్. ఆ నోరు ఆడుతూ ఉంటుందే తప్ప నిజముగా నా దేవునికి నువ్వు లోబడినట్లయితే ఒక స్పష్టతతో నువ్వు బ్రతుకుదువుగాక. అగ్ని ఎడంతలు చేయండిరా, వెళ్ళి నమస్కారం చేయమంటున్నారు, అగ్నిని ఎడంతలు పెంచండిరా అన్నారు. షడ్రక మేషక అబేద్నెగోలు ఏమంటున్నారో తెలుసా? రాజా రాజా అన్నారా? మరి ఒక క్లియర్ ఉంది, క్లారిటీగా వారి లైఫ్ అలాగే ఉంది. ఇందు నిమిత్తము మేము చింతించవలసిన అవసరము మాకు లేదు. ఇంత డేర్ మీకు ఎక్కడి నుంచి వచ్చిందిరా? మాకు ఒక క్లారిటీ ఉంది. మిక్కిలి వేడిమి కలిగిన ఈ అగ్నిగుండములో నుండి మా దేవుడు మమ్ములను రక్షించగలిగిన సమర్థుడు. ఒకవేళ నీకు అనిపించవచ్చు రే రక్షించకపోయితాడేమోనని. ఒకవేళ ఆయన రక్షించకపోయినా మేము నీకు మొక్కేది లేదురా. ఇంత క్లారిటీ ఉన్నవాడిని ఎవడైనా ఏమైనా చేయగలడా? మీకు ఒక విషయం చెప్పనా, ఇఫ్ యు ఆర్ కాన్ఫిడెంట్ ఇనఫ్, నీవు ఒక స్పష్టతతో ధైర్యముగా ఉండగలిగితే సగం సమస్య అక్కడే చచ్చిపోద్ది. చాలామంది సమస్యలకు చచ్చిపోతారు, కానీ నువ్వు ధైర్యంగా ఉంటే నీ సమస్య సగం అక్కడే చచ్చిపోద్ది. కానీ మనం అది చేయలేకపోతున్నాం, అలా ధైర్యంగా ఉండలేకపోతున్నాం. ఎందుకు ధైర్యంగా ఉండలేకపోతున్నాం అంటే, దేవుని మాటలు నీలో లేవు, ఆయన ఆజ్ఞకు నువ్వు లోబడి లేవు కనుక నువ్వు భయపడుతున్నావు, నీ స్థానమును వదిలిపెడుతున్నావు, నీ స్థలమును వదిలిపెడుతున్నావు. దానివలన నీవు కంగారు పడి నీ కలతను నువ్వు కొని తెచ్చుకుంటున్నావు. కానీ పక్షిరాజట దేవుని ఆజ్ఞకు లోబడినదై ఏం చేస్తుంది? నిర్దిష్ట ప్రదేశములో అది గమనమును కొనసాగిస్తూ ఉంది, అక్కడే ఎగురుతుంది. నీకు ఇక్కడ తిండి దొరకదేమో గమ్మ. ఈరోజు చాలామంది ఆత్మీయతకు దూరమై ఎందుకు బ్రతుకుతున్నారో తెలుసా? ఇంత భక్తి చేసేస్తే వీళ్ళందరూ మనకు దూరం అయిపోతారేమో, ఇంత భక్తిగా ఉంటే వీళ్ళందరూ మనకు దూరం అయిపోతారేమో, ఇంత క్రమమును ఆచరిస్తే వీరందరూ మనకు దూరం అయిపోతారేమో. నేను అంటున్నాను, ఆ ఆకాశంలో ఎగురుతుంటే నాకు తిండి ఎక్కడి నుంచి దొరుకుద్ది? ఇవన్నీ కింద కింద ఎగురుతున్నాయి కాబట్టి ఇవన్నీ అందరికీ కనపడుతున్నాయి, వీటికి అన్నీ కనపడుతున్నాయి, కావాల్సిన ఆహారం వీటన్నిటికీ దొరికేస్తుంది కదా, నేను కూడా వీటి స్థాయికి వచ్చేస్తే బాగుంటుంది కదా అని అనుకోవట్లేదండి. పక్షిరాజు అన్నిటితో కలిసిపోవట్లేదండి. పక్షిరాజు అన్నిటితో కలిసిపోవట్లా, తన స్థాయిలోనే తను ఎగురుతుంది. కారణం ఎందుకో తెలుసా? అది దేవుని ఆజ్ఞ మీద లోబడినదిగా బ్రతుకుతూ ఉంది. దేవునికి స్తోత్రం. నేను అంటాను, ఒక విశ్వాసి దేవుని ఆజ్ఞకు లోబడి ఉన్నవాడై ఉన్నట్లయితే క్లారిటీతోనే కాదు, రెండు తన జీవితములో
తనకు ఏమాత్రపు ఏమంటారు న్యూన్యతా భావము లేకుండా, ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్ లేకోకుండా, నాకు దొరకదేమో అనే ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్ లేకుండా ఒక సెక్యూర్డ్నెస్తో బ్రతుకునుగాక. దేవునికి స్తోత్రం. కానీ మీరు ఎప్పుడైనా చూసుకోండి, అది అంత ఆకాశం నుంచి కిందకి దిగి వచ్చింది అని అంటే అది వేటాడడానికి వచ్చిన దాన్ని అందుకోకుండా మాత్రం వెళ్ళదు. దాని జాడ ఎందుకు కనపట్టలేదంటే దాని ఔన్నత్యం అంత ఉన్నతముగా ఉంది కనుక. ఒక క్రైస్తవుని యొక్క ఔన్నత్యపు స్థాయి ఆ స్థానములో ఉండాల్సింది. ఇప్పుడు క్రీస్తు స్థానము ఉన్నతమైనది అని చెప్పే మనము ఆ ఉన్నతత్వాన్ని చూపించాలా వద్దా? చెప్పరేంటండి? నా దేవుడు ఇలా ఉన్నవాడు అని మనం చెబుతున్నప్పుడు ఆ స్వభావాన్ని మనము చూపించాలా వద్దా? నా దేవుడు ప్రేమామయుడు, ఆ ప్రేమను మనము చూపించాలా వద్దా? నా దేవుడు కరుణామయుడు, ఆ కరుణ స్వభావం మనలో ఉండాలా వద్దా? అందుకే కదా అపోస్తలుడైన పేతురు భక్తుడు మాట్లాడుతూ అంటున్నాడు, నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై, ఆయన ఏమై ఉన్నాడో మనం అదై ఉండాలి, కనబడాలి. అది మన స్థాయి అండి, అది మన స్థాయి. మీకు అర్థం? ఆయన ఔన్నత్యము గురించి మాట్లాడుతున్నామంటే ఆ ఔన్నత్యాన్ని మ్యాచ్ చేయగలిగిన వాడెవడు లేడు అని చెప్తున్నావంటే, ఆయన బిడ్డగా ఆయన నిన్ను ఏరి కోరి నియమించి నిర్ణయించి తన రక్తము చేత కొని కడిగి పవిత్రపరచి నిన్ను నియమిస్తే నీ స్థాయి ఎలా ఉండాలి? నీ స్థాయి ఎలా ఉండాలి? ఆ స్థాయికి తగినట్టు బ్రతకాలి తప్ప దిగజారిపోకూడదు కదా. ఆలోచించొక్కసారి. మనం ఏ రీతిలో ఉన్నామో ఒక ఇంత గ్రహింపు కలిగిన వారమై దేవుని ఎదుట బ్రతుకుదుము గాక. దేవునికి స్తోత్రం. అంతరిక్షములో పక్షిరాజు యొక్క జాడ కనపట్ల. కారణం ఎందుకంటే దానికి ఒక క్లారిటీ ఉంది, తను ఎక్కడ ఉండాలో. 2 చదువునాన్న. తన గూడు ఎత్తైన చోట కట్టుకొనును. తర్వాత మాట, దేవునికి స్తోత్రం. అది రాతి కొండ పైన నివసించును. రాతి కొండ. దావీదు భక్తుడు మాట్లాడుతూ దేవుని గురించి పాడుతూ అంటాడు, నా ఆధారము నీవే, నేను నమ్ముకొనిన నా కొండయు నీవే. అసలు ఆయన పోల్చినంతగా దేవుణ్ణి ఎవరు పోల్చిన వాడు లేడు. నా దుర్గమ, నా శైలమ, నా శృంగమ, నా సర్వమ, నా ఆశ్రయ దుర్గమ. అసలు దావీదు భక్తుడు అంటాడు, నా కొండ నీవై ఉండగా నాకు వేరే అండతో పని. 122వ సంకీర్తనలో, కలవరపడిన కొండల వైపు నా కన్నులు ఎవరు చేస్తారని కొండల వైపు ఎత్తానయ్యా, ఎందుకంటే నా కొండవు నీవే అయి ఉన్నావు గనక. దేవునికి స్తోత్రం. సరే, ప్రభువు వారు మాట్లాడుతూ అన్నారు, ఈ యొక్క
బండ మీద నా సంఘమును నేను కట్టుదును అని అన్నాను. ఎందుకు బండలు కొండలు అసలు పోల్చుకుంటూ వచ్చారు అంటే, ఒక అమూల్యమైన మాట, మీ అందరికీ తెలిసిన మాట నేను చెప్తున్నాను. ప్రభువు వారు తెలియచేసిన మాట, ఈ నా మాటలు విని, ఈ నా మాటలు విని, ఓ దేవునికి స్తోత్రం, గొప్ప విషయం. చాలామంది నోళ్ళు తెరవట్లే ఈ మాటకి. ప్రతి వాడును కొండ మీద తన ఇల్లు కట్టుకొనిన వానిని పోలియుండును. వరదలు వచ్చును, తుఫాను ఎగిసి పడినను ఏమైపోయింది, దాని పునాది వేయబడినందున, బండ మీద వేయబడినందున అది ఎక్కడికి కదల్చబడలేదు. స్థిరముగా ప్రభువు మీద ఆధారపడిన వాడు ఎన్నడూ ఎప్పుడు కదల్చబడేవాడు కాదు. కదల్చబడేవాడు కాదండి. మరి చాలామంది ఎందుకు అని అంటే, చాలామంది పరిస్థితి ప్రభువు మీద ఆధారపడి లేరు. ప్రభువు మీద ఆధారపడి లేరు. మరి ఏటి మీద ఆధారపడ్డారు? ప్రభువు ఇచ్చిన దీవెనల మీద ఆధారపడ్డారు అంతే. స్తోత్రం. ఇప్పుడు నాన్న పరుసు ఇంట్లో పెట్టారు, ఆ పరుసులో డబ్బులు అంత ఉంటాయి. అమ్మ బియ్యం డబ్బా పోపులు పెట్టి, ఇంకేంటి చెప్పండి అమ్మా, ఇంకా దాటున్నారు అక్కడే, దాయట్లేదా మీరు? ఇంకా దాయట్లేదా? మీకు మీకు ₹1,00,000 పెట్టి గోద్రేజ్ కంపెనీ వాడిది స్ట్రాంగ్ బీరువా పాస్వర్డ్, నీ కళ్ళు, నీ పొళ్ళు, నీ చేళ్ళు పెట్టినా కూడా మీరు దాంట్లో మీరు దేంట్లో దాస్తారు? ఆ పోపుల పెట్టిలో, గసగసాల డబ్బాల్లో, పలావ్ డబ్బాల్లో, దిండ్లలో, గలేబీల్లో, వీటిలోనే పెడతారు. దొంగోడు ఎత్తుకుపోయాడు, బట్టలు ఉతికేటప్పుడు పడిపోయినాయి అని మళ్ళీ తర్వాత ఎడుతారు. కొంతమంది అయితేనేమో భద్రంగా దాచి ఎలుకలకు అప్పచెప్పి ఎలుకలు కొట్టేస్తారు వాటిని. మనం ఇంకేం చెప్తాం ఇంకా అట్లని? ఆలోచించండి ఒకసారి. పరుసులో అన్ని డబ్బులు ఉన్నాయి. పరుసును నమ్ముకున్నవాడు కొంతమంది ఉంటారు, తండ్రిని నమ్ముకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. ఈ పరుసును నమ్ముకున్న వాడికి ఒకసారిగానే ఆ పరుసులో ఉన్న డబ్బులన్నీ తీసుకునే అధికారం ఉండదు. ఎందుకంటే దొరికిపోతాం కదా, రేపటి నుంచి తీసుకోవడానికి వీలు కాదు కదా అని ఆడేం చేస్తాడు, దాంట్లో ఒక్క ఐతుకం తీసుకుంటాడు. కానీ నాన్న నమ్ముకున్నవాడు ఒకడు ఉంటాడు. ఆడి పరిస్థితి ఏంటో తెలుసా? నాన్న నాకు డబ్బులు కావాలి, ఆ పరుసులో ఉన్నాయి తీసుకోరా అంటాడు. ఇది అడిగాడు కాబట్టి పరుసులో ఉన్న ఎంత తీసుకున్న వీడికి చలామణి అయిపోద్ది. ఒక రోజట ఒక రాజుగారి ఊర్లో అంతా తిరిగేసి కోటలోకి వెళ్తున్నాడంట. ఆ కోట గుమ్మం దగ్గర ఇద్దరు అడుక్కునేవాళ్ళు ఉన్నారు. ఒకడు అడుక్కునేవాడు దేవుణ్ణి నమ్ముకున్నాను, నేను ఇలా ఉన్నానని రాశాడంట. ఒకడేమో రాజుగారిని నమ్ముకున్నాను, నేను ఇలా ఉన్నానని రాసుకున్నాడంట. రాజుగారికి అనిపించింది, అడుక్కునేవాడు దేవుణ్ణి నమ్ముకున్నాను అంటున్నాడురా, ఈడేమో నన్ను నమ్ముకున్నాను అనుకున్నాడు. దేవుణ్ణి నమ్మినోడికి నేను చేయాల్సిన పని ఏంటి, నన్ను నమ్ముకున్నవాడికి నేను చేస్తాను, ఆడి బతుకి వాళ్ళతో మారిపోద్ది అనుకున్నాడు. లోపలికి వెళ్ళాడు, మంచి బంగారం అంతా తెప్పించి, బంగారపు కాసులు, మరి ఆ రోజుల్లో అడుక్కునేవాడికి బంగారం వేసేవాళ్ళు. ఈ రోజేమో స్తోత్రం బంగారం బ్యాంకులో పెట్టి గిల్ట్ నగలు ఒంటి మీద వేసుకుని తిరిగేస్తున్నాం మనమేమో. మరి ఇంకేం చేస్తాం? నేను ఒక ఆయన చెబుతున్నాడు, నాట్లో బ్యాంకు ఉద్యోగస్తుడు, ఈరోజు బ్యాంకుల్లో ఉన్నంత బంగారం ఇంకెక్కడా లేదండి అంటున్నాడు. అదేంటనంటే, అయితే కుబేరుల ఇంట్లో లోపల పడేసి బీరువాల్లో పాడైపోతా ఉంది తప్ప
బ్యాంకుల్లో తాకట్టుల్లో పెట్టేసి పాడైపోతుంది తప్ప బంగారం మెడలో వేసుకుని తిరిగే వాళ్ళు చాలా తక్కువ అండి అన్నాడు. ఇదేట్రా మరి అందరూ మెడల నుండి అంతంత వేసుకుని తిరుగుతున్నారు కదా అన్నాను. పొరపాటున నమ్మకుండా అవన్నీ గిల్ట్ అండి అంటున్నాడు. అప్పుడు అర్థమైంది మా చిలకలపూడి బ్యాచ్ అంతా ఇక్కడే ఉందనేసి. ఇంకేమని చెప్తాం. ఆ బంగారం తీసి ఇచ్చేవాళ్ళు ఆ రోజు విజయనగరం సామ్రాజ్యంలోనంట రోడ్డు మీద రత్నాలు రాసులుగా పోసి అమ్మేసేవాళ్ళు అంట. ఇవాళ రత్నాల కోసం వజ్రాలు, మా రత్నం కాదమ్మా బాబు, స్తోత్రం. రత్నం అంటే ఆశ్చర్యంగా చూడకండి, నేను చెప్తుంది విలువైన రత్నాలు, వజ్రాలు, వైడూర్యాలు, అంతకంటే విలువైన మా రత్నం గారి గురించి కాదు. స్తోత్రం. సరే చూడండి ఒకసారి. వీడు రాజుగారు నమ్ముకున్నాను అనేటప్పటికి రాజు పొంగిపోయాడు. అసలు మనం తప్ప ఇంకెవడున్నాడరా, దేవుడి కంటే మనమే గొప్ప కదరా అనుకున్నాడు. అంత బంగారు కాసులను తెప్పించాడు, పరిచాడు. ఆ పైన ఆ పైన చక్కగా మంచి తినుబండారాలు అన్నీ పెట్టాడు, మూట కట్టాడు. ఆ మూట రాజును నమ్ముకున్నాను బయట ఒకడు ఉన్నాడురా, అడిగి ఈ మూట ఇచ్చేయరా అన్నాడు. పాపం అడుక్కుంటున్నా ఆయన బయట అడుక్కున్నాడు. ఏ పావలోనో పాతికో పడింది. సరే పడింది కదా, దీంతో వెళ్ళి ఏదన్నా కడుపు నింపుకుందాం కదా అనుకుని కొనుక్కున్నాడు. కడుపు నిండింది. పాపం రెండో కూడా ఆ పడిన పావలా బేడ అట్టాగే పట్టుకుని కూర్చున్నాడు. అలాగే కూర్చుని ఇంకేమన్నా పడితే ఏమన్నా ఎదురు చూస్తుంటే ఈ లోపల నుంచి ఒకడు వచ్చాడు. బాబు రాజును నమ్ముకున్నవాడు ఎవడా అంటే బయటికి వెళ్ళాడండి అన్నాడు. ఆడు వచ్చేంతవరకు ఆగాడు. అడిగి ఇదిగో రాజుగారు నీకు ఇది ఇమ్మన్నారా అన్నాడు. మూత ఎప్పుతీస్తాం అనుకుని చూస్తే దాంట్లో మొత్తం తినుబండారాలు కనిపించినాయి. తినుబండారాలు అన్నీ కనిపిస్తాయి. దరిద్రపు కొట్టు రాజు డబ్బులు దశకాలు ఇస్తాడని అనుకుంటే తిండి పంపించాడు దరిద్రుడని. పక్కన ఉన్న అడిగారు, అరే నీ ఎగిరి ఎంత ఉన్నాయిరా అన్నాడు. పొద్దు నుంచి అడుక్కుంటే పావలా పడిందిరా అన్నాడు. సరే ఆ పావలా నాకు ఇచ్చేది ఈ మూట తీసుకుని నువ్వే తినరా బాబు, నువ్వు తినలేదు కదా నేను తిన్నాను కదా అన్నాడు. సరే మూట తిండి నేను ఎక్కడ తింటాను లేరా, ఇంటి దగ్గర పిల్లలు ఉన్నారు, ఈ పూటకు నేను అడుక్కోవడం ఆపేస్తున్నాను, తిండి దొరికింది కదా అని ఆడ మూట అట్టుకుని ఇంటికి వెళ్ళాడు. తెల్లారి పొద్దున్నే అడుక్కోవడానికి రాలా. ఈడు అనుకుంటున్నాడు, ఇదే అడుక్కునేవాడికి తిండి దొరకకూడదు, తిండి దొరికితే రెండో రోజుకి అడుక్కోడు, వీడు నిన్న తిండి తిన్నాడు ఇవాళ అడుక్కోవడానికి రాలేదు అనుకుని పాపం ఏదో డ్యూటీలో సిన్సియారిటీ ఉన్నవాడికి లాగా ఫీల్ అయిపోయి అడుక్కోవడం మొదలుపెట్టాడు. రాజుగారు మళ్ళీ ఊళ్ళోకి వెళ్దామని గేటు దగ్గరికి వచ్చాడు. వీడు బతుకు మారిపోయింది, దేవుణ్ణి నమ్ముకున్నాడు అట్టాగే అడుక్కుంటూ ఉంటాడని తిరిగాడు. రాజుని నమ్ముకున్నాను నేను ఎలా ఉన్నానని ఆవిడ బోర్డు అట్టాగే ఉంది. ఆడు అడుక్కుంటానే ఉన్నాడు. ఈ రాజుగారికి మెంటలెక్కేసింది. వెళ్ళాడు, రే ఒకసారి ఇటు రారా అన్నాడు. ఏంటి మహారాజా అన్నాడు. నిన్న ఒక మూట పంపించాను, ఏం చేసావురా అన్నాడు. మీరు పంపించారండి, మిమ్మల్ని నమ్ముకుంటే బాగుపడతాను అనుకున్నానండి, మీరేమో తిండి తప్ప పావలా కాసు కూడా నాకు వేయకోకుండా పోయారండి. నా పక్కనోడు పాపం తిండి లేదు, నాకు కనీసం పావలా ఎక్కువ వచ్చింది, అప్పుడు నేను తిండి తినేసాను, అందుకనే ఆడికి ఆ పావలాకి తిండి అమ్మేసుకున్నానండి అన్నాడు. రాజుకు క్లారిటీగా ఒకటి అర్థమైంది, ఒరే దరిద్రుడా నువ్వు నన్ను నమ్ముకున్నావు కాబట్టి అట్ట ఏడిసావు, ఆడు దేవుణ్ణి నమ్ముకున్నాడు కాబట్టి అట్ట పోయాడు, ఆ పైన తిండి కాదురా దాని కింద పెట్టిన డబ్బు చూడలేకపోయావురా నువ్వు అన్నాడంట. మన బతుకులో కూడా మన దరిద్రం చెప్పమంటారా? దేవుని సన్నిధికి వచ్చి కూర్చుంటున్నామని చెప్తున్నాం, దేవుణ్ణి ఆరాధిస్తున్నామని చెప్తున్నాం, దేవుణ్ణి నమ్ముకుంటున్నా ఏం నమ్ముకుంటున్నాం తెలుసా? దేవుడిచ్చిన ధనము, ఘనము, హోదా, పరపతి వీటిని నమ్ముకుని బతికేస్తున్నాం. వీటి వలన నీకు కలిగేదేమీ లేదు, వాటి వలన జరిగేదేమీ లేదు. నా దేవుడు ఏదైనా జరిగించగలిగిన సమర్థుడై ఉన్నాడు. స్తోత్ర, హల్లెలూయా. నిజంగా అందుకనే డానియల్ ప్రణీత్ గారు రాసిన పాటలో ఆ పదం అంత అద్భుతంగా నచ్చడానికి కూడా కారణం అదే. ఏదైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. స్తోత్ర.
అడుక్కునే కథ మారిపోయిందండి. ఎందుకు మారిపోయింది? అటు దేవుణ్ణి నమ్ముకుని ఉన్నాడు. రాజులను నమ్ముకోలే, వ్యక్తులను నమ్ముకోలే. మనలో కూడా చాలామంది దేవుడు ఇచ్చిన వాటిని నమ్ముకుంటున్నారు. వద్దొద్దొద్దు, ఇచ్చినవి ఎప్పటికైనా పోయాయే, ఇచ్చిన వాడు మాత్రమే ఎప్పుడూ ఉండేవాడు. గట్టిగా చెప్పు, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దీవెనల మీద కాదు మనము కట్టబడాల్సింది, ఆయనతో మనము కట్టబడిన వారమై ఉందుము గాక. దేవునికి స్తోత్రం. నేనంటాను, ఆనందమైన, సంతోషమైన, బాధ అయినా, వేదనైనా, ఏదైనా నా దేవుడే నన్ను మరలా తిరిగి నిర్మించగలిగిన వాడని నమ్మాలి. స్తోత్రం. 2, దీనిలోనే మాట, రెండవ మాట చెప్తున్నాను, జాగ్రత్తగా చూడండి. బండ మీద వేసిన పునాది అంటే క్రీస్తు నోట పలకబడిన ప్రతి మాట మన బ్రతుకులో అదే మనకు జీవపు ఓటగా బ్రతుకుదుముగాక. వేరేది ఏం అక్కర్లేదండి. వ్యక్తులు ఉంటారు, వ్యక్తులు పోతారు. వ్యక్తుల అభిప్రాయాలు కాదు, వ్యక్తుల అభిష్టాలు కాదు, అసలు నీ దేవుడు ఏమి చెప్పాడు అనేదే నీకు ప్రమాణికం కావాలి. ఇంకా ఖచ్చితంగా చెప్తాను, మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలలో చెప్పబడినవి. 7వ అధ్యాయము 13వ వచనములో అంటాడు కదా, చదవండి ఒక్కసారి. ఇరుకు ద్వారమున ప్రవేశించ నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది. ఇరుకును సంకుచితముగాను ఉండును. చెప్తున్నాను చూడండి జాగ్రత్తగా మాట. ఆయన స్పష్టం ఇచ్చేశాడు, రే ఈ మాటలతో కట్టబడే వాళ్ళు చాలా తక్కువ మంది. ఎందుకని? ఒక ఆయన అన్నాడు, మనము కొత్త నిబంధన వారిము కదండి, ప్రభువారు వచ్చారు, పాత నిబంధనని నెరవేర్చేశారు, కాబట్టి పాత నిబంధనతో మనకు పని లేదు, కొత్త నిబంధన క్రమములతోనే మాకు పని. ఒంటి మీద పచ్చబొట్లు వేయించేసుకుంటాను, నచ్చినట్టుగా బతికేస్తాను, అవి చేసేస్తాను, ఈ చేసేస్తాను. నిజంగా ఎంతటి దౌర్భాగ్యమైన స్థాయి అంటే, శరీర క్రియలను నెరవేర్చుకోవడానికి కూడా మనకు దేన్ని వాడుకుంటున్నాం? బైబిల్నే వాడుకుంటున్నాం. మన ఇష్టాలను చేయడానికి కూడా దేన్ని వాడుకుంటున్నాం? బైబిల్నే వాడుకుంటున్నాం. మన క్రమంతో పని లేదు. ఒక ఆయన అన్నాడు, నీ కళ్ళకి అలా కనబడుతుంది కాబట్టి నువ్వు అలా చెప్పేవు అబ్బాయి. చాలా పెద్ద ఆయన, నా కళ్ళకి అలా కనపడలా అన్నాడు. నేను అన్నాను, నీకేమైనా చత్వరం వచ్చిందా బాబాయ్? ఏటా మాట? చత్వరం వచ్చినోడికే కళ్ళు సరిగ్గా కనపడవు, లేదంటే నీ కళ్ళకి ఏమన్నా మాయరోగం వచ్చి ఉండాలి, అంతకంటే ఏమీ లేదు. ఇప్పుడు లోగడ తిరణాలలో కళ్ళజోళ్ళు అమ్మేవాళ్ళు. మా చిన్నతనంలో విజయవాడలో ఎగ్జిబిషన్ జరిగేది, సంవత్సరానికి ఒక్కసారి ఎగ్జిబిషన్ జరుగుద్ది. తిరణాలు కాదు, జాతరల్లో జరిగేది కాదు, ఎగ్జిబిషన్ సపరేట్గా జరిగేది. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు విజయవాడ దగ్గరలో ఉంటుంది, మేము కొంచెం లోపల ఉంటాం కాబట్టి సెలవులకు అందరూ ఎక్కడికి వెళ్తారు? ఇప్పుడు అమ్మమ్మ ఇల్లు లేదు, నానమ్మ ఇల్లు లేదు, మీ బాంధవ్యం ఏమి మీకు అసలు ఏం తెలియని వాళ్ళు తయారైపోయారు, అది వేరే విషయం. సెలవులు అంటే మేనమామలు, అమ్మమ్మ వాళ్ళ ఇల్లు, అక్కడ ఆటలు ఇవే చేస్తే ఇంకేముంటాయి మాకు. అక్కడి నుంచి చిన్నమ్మల పిల్లలు, మేము, తర్వాత మామయ్యల పిల్లలు, వీళ్ళందరూ కలిసి తర్వాత మామయ్య వాళ్ళ పిల్లలు వీళ్ళందరూ కలిసినాక ఎగ్జిబిషన్కి వెళ్ళేవాళ్ళం, ఎగ్జిబిషన్ పెట్టుకునేవాళ్ళం. ఒకరోజు ఈ సమ్మర్ హాలిడేస్లో సాయంత్రం ఒకరోజు ఎగ్జిబిషన్ పెట్టుకునేవాళ్ళం. అక్కడ అమ్మేవాళ్ళు కళ్ళజోళ్ళు, పచ్చ కళ్ళజోడు, ఎర్ర కళ్ళజోడు, బులుగు కళ్ళజోడు, రకరకాల కళ్ళజోళ్ళు ఉంటాయి. ఆ కళ్ళజోడు పెట్టుకున్నవాడి కల్లా బులుగు రంగులోనే కనపడతాడు అందరూ, ఈ కళ్ళజోడు పెట్టుకున్నవాడి కల్లా ఎర్ర రంగులోనే కనపడతారు అందరూ.
ఇంకో కళ్ళజోడు పెట్టుకున్న వాడికి పచ్చ రంగులోనే కనపడతారు. కానీ కొంతమంది కళ్ళజోడు పెట్టుకోకుండా కూడా పచ్చ రంగులోనే కనపడతా ఉంటారు. వాళ్ళే బ్యాచ్, పచ్చ కావేరులు వచ్చిన బ్యాచ్ అది. నీ పాపాన్ని నెరవేర్చుకోవాలన్న కంటిలో బైబిల్లో ఏ వాక్యం నన్ను సపోర్ట్ చేస్తుందని ఎత్తుక్కోవడం కాదు దౌర్భాగ్యం. చాలామంది ఆత్మీయ స్థితి ఇట్లాంటి దౌర్భాగ్య స్థాయికి వచ్చేసింది. కాదండి, క్రీస్తు ఆధారిత భక్తి మనకు మూలమవునుగాక. ఆయన క్లియర్గా చెప్పాడు. ఏమని చెప్పాడో తెలుసా? రే, పాత నిబంధన గ్రంథపు ప్రకారమైన జీవితము విశాల మార్గములో వెళ్ళే జీవితము. దానికి లిమిటేషన్లు లేవు. పాపము చెయ్యాలి అని నీకు అనిపించింది, నీ శరీరముతో నువ్వు పాపము చేసేంత వరకు అది పాపం కాదు. మనసులో పాపం చేసేయొచ్చు, ఊహల్లో పాపం చేసేయొచ్చు, ఆలోచనల్లో పాపం చేసేయొచ్చు. నేను అంటాను, మనసులో పాపముతో నిండిపోయి అంత పాపం మనసులో చేసేసిన తర్వాత ఇంకా శరీరంతో పాపం చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి? మనస్సు యందు పాపము జరిగి అసలు అంటకూడనిదే నీ ఆత్మకి కదా, నీ హృదయానికి కదా, నీ ఎదలో కలగకూడని భావమే అది కదా. ఆ ఎదను కాపాడుకోవడం, ఆ యొక్క హృదయాన్ని కాపాడుకోవడం తెలిసావక శరీరంతో నేను పాపం చేయలేదు కాబట్టి నేను పవిత్రుణ్ణే అని చెప్పుకున్నప్పుడు వరకు అందరూ తిరిగేశారు సమాజంలో. కొంతమంది కనులు ఎంత పాపముగా మారిపోయాయంటే, నేను ఈ మాట చెప్పాలి కాబట్టి చెబుతున్నాను, జాగ్రత్తగా వినండి. యూట్యూబ్లో ఒక మోటివేటర్ ఉండేవాడు, తన పేరు కృష్ణ చైతన్య అనేది ఉంటుంది. చైతన్య రెడ్డియా అతని అని పేరు అనుకుంటా. అదే, వాళ్ళిద్దరు అన్నదమ్ములు ఉండేవాళ్ళు, వాళ్ళలో పెద్దాడు. తను చెబుతూ ఒక మాట అన్నాడు. మాకు ఒక స్నేహితుడు ఉండేవాడు, వాడు అందరి చేత అన్నయ్య అన్నయ్య అని పిలిపించుకునేవాడు. అన్నయ్య అన్నయ్య అని పిలిపించుకుంటున్నాడు, వీడు మంచోడని మేము అనుకున్నాము. ఆడవాళ్ళు కూడా అన్నయ్య అన్నయ్య అని పిలిచేవాళ్ళు కాబట్టి చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు అతనితో. తర్వాత తాగేసి అంట ఒకరోజు ఒక మాట చెప్పాడంట. ఆ మాట చెప్పినప్పుడు ఈయన్ని నిజంగా చంపేసినా తప్పు లేదు అన్నంత కోపం వచ్చిందని అన్నాడు. ఏంటి అని అంటే, రే మీకు తెలియవట్లేదురా, నేను అన్నయ్య అని పిలిపించుకుంటున్నాను కాబట్టి వారిని ముట్టుకునే పనికిమాలిన ఆలోచన చేయగలిగిన స్వాతంత్ర్యం చనువు నాకు దక్కుతుందిరా అన్నాడంట. నిజంగా చెప్పండి, అన్న ఏం చెయ్యాలి? సజీవ దహనం చేసినా తప్పు లేదు అట్టండి కదా. పిలిచేదేమో అన్నయ్య అని పిలిపించుకోవడమా, చేసేవన్నీ ఏమో పనికిమాలిన పనులా. అందుకే నేను అంటాను, జాగ్రత్త. ఈరోజు సమాజంలో పిలుపులో ఉన్న ఆత్మీయత ప్రవర్తనలలో లేదు. జాగ్రత్త పడవలసిన రోజుల్లో ఉన్నాం. మరి ప్రాముఖ్యంగా యవన బిడ్డలను కలిగిన కుటుంబాలలో బిడ్డల విషయములో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దిగజారిపోతున్న విలువలు కలిగిన లోకంలో మనం బ్రతుకుతున్నాం. మన బిడ్డలు మనుగడను సాగిస్తున్నారు. ఆలోచించండి ఒక్కసారి. అంత దౌర్భాగ్యమైందండి. నేను అంటున్నాను, హృదయములో అంత భయంకరమైన పాపం చేసేసిన తర్వాత ఇంకా నేను శరీరంతో పాపం చేయలేదు కాబట్టి నేను పరిశుద్ధిని అని చెప్తే ఎవడన్నా మెచ్చుకుంటాడా? మొహం మీద కాండ్రి చుమ్మొత్తారు. సిగ్గుండరాలరా, సిగ్గుమాలినోడు అని తిడతారు. ఆలోచించండి. ఇది దౌర్భాగ్యపు స్థాయి. ఈరోజు దౌర్భాగ్యపు స్థాయి రోజు ఇది. పాత నిబంధన గ్రంథం ప్రకారంగా నేను ఫిజికల్గా తప్పు చేయలా, కానీ ఆత్మ ఎప్పుడో నాశనం అయిపోయింది. మరి అది ఎవరికి లెక్క చెప్తావు? అందుకని నా దేవుడు ఏమన్నాడు తెలుసా? అబ్బాయి, అది విశాల మార్గం రా. ఆ విశాల మార్గం కాదు మీకు కావాల్సింది, ఇరుకైన దారి. ఈ దారిలో ఏంటో తెలుసా? ఆ తలంపు నీలోకి రాకుండా బ్రతకడము నీ బ్రతుకన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ తలంపును కూడా రానియకోకుండా బ్రతికే
స్టాండర్డ్ని దేవుడు పెంచాడు. దీని మీద ఎవడైతే కట్టబడగలుగుతున్నాడో వాడు క్రైస్తవుడిగా పరిగణింపబడుతున్నాడు. దేవునికి స్తోత్రం. పక్షిరాజు ఎందుకు స్టాండర్డ్ని పోగొట్టుకోలేదో తెలుసా? తుచ్చమైన వాటి కోసం నేను కనపడేదేంటి, పాడేసిన వాటి కోసం నేను కనిపించేదేంటి, వీటన్నిటి కోసం నేను వచ్చేదేంటి? నా దేవుడు నా స్థాయిని ఎక్కడో పెట్టాడు. నేను తినాలి అని అనుకుంటే నా వేటను నా దేవుడు నా కొరకు సిద్ధపరిచిన కంట్లో పెడతాడు అని ఒక నిర్ణయంతో బ్రతుకుతుంది అది. దేవునికి స్తోత్రం. ఇంకో మాటతో నా మాటలు ముగించేస్తాను. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 11వ వచనం. దేవునికి స్తోత్రం. పక్షిరాజు జాడ ఎందుకు కనపడట్లేదో తెలుసా? మూడో విషయం, పక్షిరాజు జాడ ఎందుకు కనపడట్లేదంటే పక్షిరాజు తన బిడ్డలకు కఠోర శిక్షణ ఇచ్చే పనిలో ఉంటుంది. కాబట్టి ఏం చేస్తుందండి? కఠోర శిక్షణ. ఎంతటి శిక్షణ అంటే ఒక స్థిరత్వం ఉంటే బిడ్డలలో బాధ్యత రాదేమోనని తాత్కాలిక అస్థిరత్వమును కలుగచేసి, తాత్కాలిక అభద్రతను కలుగచేసి, తాత్కాలికమైన కష్టాన్ని కలుగజేసి, రాకముందే కష్టం వచ్చిన తర్వాత సిద్ధపడ్డం వేరు, కష్టము రాకముందే దాన్ని తట్టుకోవడాన్ని నేర్పించడం వేరు. అది నేర్పిస్తుందంట. చక్కగా వెళ్తుంది, రోజు మ్యాథ్ తీసుకొస్తుంది, చిన్నగా ఉన్న అడిగి పెడుతుంది. ఈ తిన్నాయి కొన్ని రోజులకి మా అమ్మ తీసుకొచ్చి నాకు పెడుతున్నాయిలే, నాకు పెద్ద కష్టమేమో ఉందిలే అని కష్టపడుకోకుండా, రెక్కలు చాపుకోకుండా, బొగ్గలాడించుకుంటా మా అమ్మ తీసుకొస్తుంది మాకు పెడతాయిలే అని కూర్చుంటున్నాయి. పక్షిరాజు ఏం చేస్తుందో తెలుసా? ఆ గూరు మొత్తాన్ని రేపేస్తుంది. అలా ఎగరడం నేర్చుకోవాలని బిడ్డలకి తను ఎగిరి చూపిస్తుంది. రెక్కలు రాలా, ఎగరట్లా, ఆ పైనుంచి కిందకి పడిపోతూ ఉన్నాయి. చూసి పక్షిరాజు ఈ పడిపోతున్నాయి, ప్రయత్నిస్తాయేమో అని చూసింది. అలా ఆకాశ మండలంలో ఉంది, ఎగురుకుంటూ కిందకు వచ్చింది. ఈ రెక్కల మీద మళ్ళీ ఏం చేసింది? దాన్ని మోసుకుంటూ పైకి వెళ్ళింది. అమ్మయ్య మా అమ్మ వచ్చేసిందిలే, నన్ను కాపాడేస్తుందిలే అనుకుంది. మళ్ళా పడేసింది అక్కడి నుంచి. పడేయంగానే ఈ మళ్ళా కిందకు వచ్చేస్తూ ఉంటే చూసింది, మళ్ళా కిందకి వెళ్ళింది, మరలా రెక్కల మీద మోసింది, మళ్ళా తీసుకెళ్ళి మళ్ళా వదిలేసింది. వీటికి అర్థమవుతుంది, ఓహో మనం రెక్కలు ఇలా ఇప్పితే మనం కూడా ఒకవేళ ఎగరొచ్చామో అనుకుంటున్నాయి. ఈసారి అమ్మ పైన నుంచి వదలంగానే వాటిల్లో ఒకటి రెక్కలు చాపింది. అదేం చేస్తుందో తెలుసా? దిశ మారింది దాన్ని. అన్నిట్లాగా లేదు అది. మిగతా ఈ రెక్కలు ఎప్పుకోకుండా ఉన్నాయి, కానీ ఇది రెక్కిప్పింది. దాని గమనము మారతం గమనించారు, మిగతాయి కూడా రెక్కలు ఇప్పినాయి. అమ్మ ఏం చేస్తుంది ఇప్పుడు? అమ్మకు చూడడం మొదలెట్టినాయి. అమ్మ రెక్క ఇలా ఇసరకోకుండా వదిలేసింది దానికి ఏమవుద్దండి? అలా స్లోగా కిందకి దిగుతూ ఉన్నాయి. ఇవి కూడా రెక్కలు అలా పెట్టి స్లోగా దిగుతూ ఉన్నాయి. అప్పుడు అమ్మ ఏం చేసిందో తెలుసా? గట్టిగా రెక్కలను ఆడించింది. అరే అమ్మ రెక్కలు ఆడిస్తుందిరా, ఆ రెక్కలు ఆడించడం బట్టి ఏం జరుగుతుందో మనం కూడా చూద్దామురా అని పిల్లలు ఏం చేస్తున్నాయో తెలుసా? ఇవి రెక్కలు ఆడిస్తున్నాయి. అమ్మ పైకి వెళ్తుంటే వాటి సామర్థ్యం ప్రకారం అవి రెక్కలు ఊపినాయి. అవి కొంచెం పైకి వెళ్ళటం మొదలెట్టినాయి. ఇంకొంచెం పైకి. పక్షిరాజు పిల్లని తీసుకొచ్చి కూర్చోబెట్టి, ఏ బుడదానా
అసలు నువ్వు ఆకాశంలో ఎట్టా ఎగరడం నేర్చుకున్నావే అంటే అదేం చెప్పుద్దో తెలుసా? నేర్చుకోకపోతే నేను నేల రాలిపోతానని తెలుసు కాబట్టి నేల రాలిపోకోకుండా ఉండాలని నేను నేర్చుకున్నాను అని అంటది అది. నీ బిడ్డలను దేవుడు మనకిచ్చిన మన బిడ్డలను రే ఎక్కడ నేర్చుకున్నారు అంటే వాళ్ళు ఏం చెప్తారో తెలుసా? మొహమాటం లేకుండా చెప్తారు, మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను, మా నాన్న దగ్గర నేర్చుకున్నాను, మా తాత దగ్గర నేర్చుకున్నాను. ఏమి నేర్పిస్తున్నావు? బూతులా? ఏమి నేర్పిస్తున్నావు? హాస్యాలా? కాదే. ఇర్మియా ప్రవచిస్తూ అంటాడు, ఇశ్రాయేలు కుమార్తెలారా, మీ కుమార్తెలకు రోదన విద్యను అంగలార్పు విద్యను నేర్పించుడి. ఏడవడం నేర్పించండి, దైవిక క్రమమును నేర్పించండి. ఆటుపోటులలో అల్లాడిపోకోకుండా ఆటుపోటులకు తట్టుకొని ఎలా నిలవబడాలో నీ బిడ్డలకు మీరు నేర్పించండి. దైవ సన్నిధానములో చెబుతున్నాను, జాగ్రత్తగా గమనించు. ఏ కుటుంబములో అయితే తల్లిదండ్రులు బిడ్డలకు ప్రార్థనను నేర్పిస్తారో, ఏ కుటుంబంలో అయితే తల్లిదండ్రులు బిడ్డలకు దేవుని మీద ఆధారపడడం నేర్పిస్తారో, ఏ కుటుంబంలో అయితే తల్లిదండ్రులు దేవుడు తప్ప వేరే ఆధారం లేదని నేర్పిస్తారో, ఆ బిడ్డలు రాగల తరములలో దేవుని కొరకు ఒక బలమైన యుద్ధ సన్నద్ధులుగా, యోధులుగా నిలవబడుదురుగాక. సంతోషం, ఆనందం, సమృద్ధి, సమాధానం ప్రతిదీ దేవుని యందు ఉన్నదని ప్రతి సమయములో మన బిడ్డలకు మనము నేర్పించాలి. చిన్నతనంలో ఫ్రెండ్స్ అని ఒక ఆల్బమ్ రిలీజ్ చేశారు బండి శ్యామ్ గారు. నూజివీడు దగ్గర లవ్ ఇన్ యాక్షన్ ఫెలోషిప్ అని బండి ఐజాక్ గారు అబ్బాయిది. దాంట్లో పాట ఉంటుంది, దేవా నిన్ను పాడే సమయం మంచి సమయం. ఈ పాట చాలా అద్భుతంగా ఉండేది అని ఎందుకంటున్నానంటే, ఇప్పుడు పాటలు పాడేవాళ్ళు ఆ పాటలో తక్కువైపోయారు. ఇప్పుడు పాట ఇవాళ క్యాసెట్లో విన్నామా, ఇవాళ యూట్యూబ్లో విన్నామా, పాడేసామా అనుకుంటున్నాం తప్ప సందర్భంతో సంబంధం ఉందా లేదనేది కూడా ఆలోచించట్లేదు చాలామంది. అది వేరే విషయం, నేను దాంట్లోనికి వెళ్ళట్లా. ఆ పాట అన్నప్పుడు అసలు అర్థమయ్యేది కాదు, అంటే పాట అర్థమయ్యేది కాదు అని కాదు నా ఉద్దేశం. ప్రతి సమయంలో దేవుణ్ణి పాడడం ఏంటి. ఆ పాట ఎంతగా వచ్చేసిందంటే తర్వాత రోజుల్లో నాకు ఎక్కడ కూర్చున్నా, బండి తోలుతున్నా, కాలేజీలోకి వెళ్ళొస్తా ఉన్నా, హమ్మింగ్ అలవాటు అయిపోయింది పాట. ఇది దేవా నిన్ను పాడే సమయం మంచి సమయం, స్కూల్లోనైనా ఫ్రెండ్స్తోనైనా, ఇక ఎక్కడుంటే అక్కడ ఆ పదం పెట్టుకోవడం, ఇది మంచి సమయం. మన దేవుణ్ణి ఆరాధించడం మనం నేర్చుకోవడం కాదు, మన బిడ్డలకు అది ఒక అలవాటుగా చేసేయాలి. స్తోత్రం. ఎందుకంటే కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఆ వాక్కు, ఆ మాట, ఆ దేవుని యొక్క ఆ శ్రద్ధ, ఆసక్తే మన బిడ్డలను అన్నిటి నుండి బయటకు తీసుకువచ్చును గాక. దావీదు భక్తుడు శ్రమ పొందాడట. శ్రమ పొందిన తర్వాత దావీదు ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? అయ్యా,
శ్రమ యందు ఉండుట నాకు మేలయ్యింది. కారణం ఎందుకో తెలుసా? నీ గ్రంథము యందు ఆశ్చర్యకరమైన విషయాలను నేను తెలుసుకోగలిగాను అని అంటాడు. ఇదేంటయ్యా, కష్టపడ్డామని బాధపడాలి కదా అయ్యా అంటే, కాదు కాదు కాదు, ఇంకా నా దేవుడిని నేను లోతుగా తెలుసుకోగలిగాను. నీ బిడ్డకు ఒక కష్టం వచ్చినా, ఒక నింద వచ్చినా, ఒక అపజయమే వచ్చినా, వాడు చెప్పాల్సిన మాట ఏంటో తెలుసా? ఈ కష్టము నన్ను ఇంకో ఒక మెట్టు దేవునిలో ఎక్కించింది అని చెప్పాలి. అది చెప్పాలంటే అది మనం నేర్పించాలి. దైవిక క్రమశిక్షణ నేర్పిస్తే మన బిడ్డలు ఆ రీతిలో చెప్పగలుగుతారు. ఇది మనకు ఆశీర్వాదకరముగా ఉండవలసిన విషయము. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆలోచించండి, పక్షిరాజు యొక్క జాడ కనబడకపోవడానికి కారణం ఏంటి అంటే, ఇగో ఈ వచనాలు, ఈ లక్షణాలు. దాని నిర్దిష్టమైన గమనములో అది బ్రతుకుతుంది. దేవుని మాటకు లోబడింది, ఆ స్థాయిలోనే బ్రతుకుద్ది. 2, అది స్థిరమైన బండ మీద ఆధారపడి ఉంటుంది. 3 కష్టతరమైన పరిస్థితుల మధ్యలో బిడ్డలను ఏం చేస్తుంది? సిద్ధపరుస్తూ ఉంది. గూడు రేపి మరీ బిడ్డలను సిద్ధపరుస్తూ ఉంది. మిగతా వాటికి ఆ పెద్ద పనేమీ లేదు. వాటితో రే, నేను ఎంగిలి మెతుకులకు వెళ్తున్నాను, మీరు కూడా నా వెనకాల ఎంగిలి మెతుకులకు వచ్చేయండి రా అంటది. ఏంటిది? పక్షిరాజు అండి. మీకు నవ్వుతలుగా అనిపిస్తుందేమో, నేను నిజం చెప్తున్నాను. పక్షిరాజు అంటుందన్నమాట. మరి నేను అనగానే అందరు తలకాయలు ఊపినట్టుగా మనసు వస్తున్నారు. కాకి అంటుంది, వచ్చేయండి నా వెనకాల. నేను అయ్యో అక్కడ కంట్లు కడుగుతున్నారు కానీ నేను ఎంగిలి మెతుకులు తినడానికి వెళ్తున్నాను, కానీ మీరు కూడా నా వెనకాల వచ్చేయండి అంటది ఒక కాకి. కానీ పక్షిరాజు అలా నేర్పేదు, వేటాడి బ్రతకడమే నేర్పిస్తుంది అది బిడ్డలకి. స్తోత్రం. ఎంగిలి మెతుకుల మీద బ్రతకనివ్వట్లా. కాబట్టే అది ఆకాశ మండలంలో ఎవరికి కనబడకోకుండా దాని గమనాన్ని పెట్టుకుంది. కావాలంటే చూసుకోండి, మనకి ఎక్కడన్నా పక్షిరాజు కనపడుతుందా? ఎక్కడన్నా కనపడుతుందా? ఎక్కడో ఎప్పుడో ఒకసారి కనపడుతుంది. 100 ఒకసారి కనపడుతుంది. ఒక సామెత ఉందంట. ఏంటంటే, అడవుల్లో తిరిగే వాళ్ళు ఒక సామెత ఉందంట. ఒక రేంజర్ ఆఫీసర్ మాట్లాడుతూ అంటాడు, ఒక పులిని మనం చూసాము, మన కంటికి పులికి అడవిలో కనిపించింది అంటే, ఆ అడవిలో తిరుగుతూ ఉన్నప్పుడు అంతకు మునిపే 4-5 సార్లు ఆ పులి మనల్ని ఎప్పుడో చూసేసే ఉంటుంది అని అంటాడు. అదేంటంటే, మనం దాన్ని చూడకపోవచ్చు కానీ అది మనల్ని ఎప్పుడో చూసేసే ఉంటుందండి అని అంటాడు. నేను అన్నాను, పక్షిరాజు నువ్వు చూడలేదేమో కానీ పక్షిరాజు మాత్రం నిన్ను ఎప్పుడోకప్పుడు చూస్తానే ఉంది. నువ్వు దాన్ని వేటవు కాదు కాబట్టి నువ్వు వదిలేసింది తప్ప, అదే నువ్వు ఏటవని తెలిసినట్టయితే ఏదో రోజు అమాంతంగా వేసుకుని వెళ్ళిపోద్ది. అంతే అంతే. ఇంకొక మాట, సమయం అవ్వస్తుంది, మాట చెప్పి ముగించేస్తాను. 4వ మాట ఏంటో తెలుసా? పక్షిరాజు ఎప్పుడు తన స్థాయిని దిగజార్చుకుని శత్రువుతో పోరాడదు. పక్షిరాజు ఎప్పుడు తన స్థాయిని దిగజార్చుకుని శత్రువుతో పోరాడు. కానీ ఏం చేస్తుందో తెలుసా? అవసరమైతే శత్రువునే తన స్థాయికి తీసుకెళ్ళి అక్కడ పోరాడి జయం పొందుద్ది. దాన్నే చేంజింగ్ ఆఫ్ ద బ్యాటిల్ ఫీల్డ్ అని చెప్తాం. ఎందుకని? పక్షిరాజుకి బలము ఆకాశ మండలము. పాము ఉందనుకోండి, నేల మీద పాముతో పోరాడదామంటే పాము ఏం చేస్తుంది? అటు ఇటు వెళ్ళిపోద్ది. కానీ పాముతో నేల మీద పోరాడదు. ఏం చేస్తుందో తెలుసా? ఆ గోళ్లతో పట్టుకుని ఆకాశానికి అలా తీసుకెళ్ళిపోద్ది.
ఇప్పుడు పాము అక్కడ కాటేయడానికి కూడా ఛాన్స్ ఉండదు దానికి, ఎందుకంటే దానికి ఒక క్లారిటీ వచ్చేసింది. ఒరే మనం పైన నుంచి పడినా చస్తాం, దీని నోట్లో చిక్కైనా చస్తాం, మన బతుకు అయిపోయిందన్న విషయం దానికి తెలుసు. అర్థమైందా? నీ పరిస్థితులు ఎంత భయానకమైనవైనా ఆ పరిస్థితుల స్థాయికి నువ్వు వెళ్ళిపోవద్దు, ఆ శ్రమల స్థాయిలోనికి నువ్వు వెళ్ళిపోవద్దు. నువ్వు ఎక్కడుండాలో తెలుసా? నీ ఆత్మీయ ఉచ్చ స్థాయిలోనే నువ్వు ఉండు, నీ ఆత్మీయతలోనే నువ్వు ఉండు. ఆ స్థాయిలో ఉండి నువ్వు పోరాటం చేయడం మొదలు పెడితే శ్రమ నీ ముందు చిన్నదిగా అయిపోవునుగాక, బలము లేనిదిగా అయిపోవునుగాక. ఎందుకంటే నువ్వు ఆ స్థాయిలో పోరాడుతున్నావు. అంతేకాని నువ్వు శ్రమ స్థాయికి దిగజారిపోవద్దు. ఎప్పుడూ కూడా పక్షిరాజు శ్రమ స్థాయికి దిగజారిపోయేది కాదు. దాని ఔన్నత్యమును కాపాడుకుంటూ అలాగే ఉంటుంది. సమస్యను తీసుకుని దాని దగ్గరికి వెళుతుంది, అక్కడ జయం పొందొద్ది. దానికి స్తోత్రం. ఇట్లా 4 స్వభావాలు దాంట్లో ఉంటాయి కాబట్టి అది ఎప్పుడు దాని జాడను ఎవరికీ కనపడనీకోకుండా ఉంటుంది. కాబట్టి దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో ఆశీర్వదించి దీవించును గాక. ప్రార్థన.